స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించిన బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వెంటనేసారి హుజురాబాద్ అదేవిధంగా దుబ్బాక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావడంతో ఇక మీదట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పర్టికులర్ గా హైదరాబాద్ లో బాగా వేసేందుకు సమాయత్తమైంది. ఇప్పటి వరకు గోషామహల్ నియోజకవర్గం నుంచి గత 3 టర్మ్స్ గా అంటే వరుసగా 15 సంవత్సరాలుగా గెలుస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో ముషిరాబాద్ లో ప్రాబల్యం ఉండేది, ఎల్బీనగర్ లో ప్రాబల్యం ఉండేది. ఆ తర్వాత ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల సమీపంలో 1-2 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి కనిపించింది. అయితే ఎప్పుడైతే 2014లో బైఫర్కేషన్ జరిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కాస్త భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వచ్చినప్పటికీ కూడా 2018 ఎన్నికల నుంచి అనూహ్యంగా ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పార్లమెంట్ సభ్యులు గెలవడము, 2023 ఎన్నికలకు వచ్చేసరికి 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు, ఇప్పుడు అదనంగా మరో 3 శాసన మండలి సభ్యులు యాడ్ అయ్యారు. దీంతో భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చాలా వేగవంతం చేసిందని చెప్పొచ్చు. పర్టికులర్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి అంశం నుంచి మొదలుకొని ప్రచారం చేసేటువంటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తుంది. పర్టికులర్ గా ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి 5వ తేదీలోగా ప్రతి స్థానానికి 3 పేర్లను పరిశీలించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భావిస్తున్నారు. యామిని దానికి అనుగుణంగా జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలంతా కూడా రాష్ట్ర కమిటీకి అప్పగించింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలంతా కూడా బాధ్యత జిల్లా పార్టీ కోర్ కమిటీకి అప్పగించింది. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని గెలిపించడం కోసం త్రిమేన్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ దానికి అనుగుణంగా పావులు కలుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆ కాన్ఫరెన్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో తిరిగి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ లో ప్రజాభిప్రాయ సేకరణ త్వరితగతిన పూర్తి చేసి దానికి అనుగుణంగా పావులు కదపాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భావిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఆ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అదేవిధంగా అడ్వకేట్ కోమల ఆంజనేయులకు చోటు కల్పిస్తూ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీరియస్ గా తీసుకుని అందులో వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ కూడా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు బాగా వేసేందుకు తోడ్పాటును తీసుకునేలాగున భారతీయ జనతా పార్టీ ముందుకు గెలిచిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.